కురుక్షేత్ర యుద్ధం అయితే ముగిసింది. ఎక్కడ చూసినా విధ్వంసమే. శవాలైతే మాత్రం కుప్పల కుప్పలుగా పడి ఉన్నాయి. ఇంకోవైపు రక్తం ఏరులై పారుతుంది. పాండవులు యుద్ధం గెలిచినప్పటికీ ఈ సన్నివేశాన్ని చూసి వాళ్ళందరూ చాలా బాధపడుతూ అయితే ఉన్నారు. 100 మంది కౌరవుల్లో 99 మంది అయితే చనిపోయారు. కౌరవుల యొక్క తల్లి గాంధారి చనిపోయిన వాళ్ళ కొడుకులను చూస్తూ ఏడుస్తూ కంటతడైతే పెట్టుకుంటుంది. పక్కనే తన భర్త ధృతరాష్ట్రుడు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో కృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి పాండవులతో కలిసి వెళ్తాడు. కృష్ణుని చూసిన గాంధారిని బాగా కోపంగా మారి పాండవులను పట్టించుకోకుండా కృష్ణుడి వద్దకు వచ్చి, ఇదే కదా నీకు కావాల్సింది? ఈ విధ్వంసాన్ని చూసిన తర్వాత నీకు సిగ్గుగా లేదా కృష్ణ? నేను నీకైతే ఎన్నోసార్లు పూజించాను. నువ్వు గాని అనుకుంటే ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపేవాడివి. కానీ నువ్వు ఈ యుద్ధాన్ని ఆపకుండా జరిగేలాగా చేసి అందరూ మరణానికి ఒక కారణంగా అయితే నిలిచావు. నీ తల్లి దేవకిని అడుగు. కొడుకులు చనిపోతే తన తల్లి ఎంత బాధపడుతుంది అనే విషయాన్ని. దేవకి యొక్క 7 కొడుకులు పుట్టిన వెంటనే చనిపోయారు. కానీ నా 99 కొడుకులు కూడా పెద్దయ్యాక యుద్ధంలో మరణించారు. నువ్వు కనుక తలుచుకుంటే ఆ యుద్ధం ఆగిపోయి ఉండేది. ఇలా ఈ విధంగా కృష్ణుణ్ణి గాంధారి ఇన్ని మాటలు అంటుంటే గాంధారిని కోపంలో ఉందని అర్థం చేసుకుని కృష్ణుడు ఏమీ మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి అక్కడే నించుంటాడు. దీంతో గాంధారిని ఇంత విధ్వంసం చేసి ప్రశాంతంగా ఎలా నించున్నావు కృష్ణ అని అంటూ కృష్ణుడికి ఈ విధంగా శాపం అయితే పెడుతుంది. ఒకవేళ నాకే గనుక నీ మీద ఉండే భక్తి నిజమైతే, నా భర్తకు నేనొక మంచి భార్యగా ఉంటే ఇప్పటి నుండి నువ్వు 36 సంవత్సరాల లోపు చనిపోతావు. నువ్వు ప్రేమగా కట్టుకున్న నీ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది. మా కురువంశంలో అన్నదమ్ములు కొట్టుకుని చనిపోయిన విధానంలోనే నీ యాదవ్ వంశం మొత్తం నాశనం అయిపోతుంది అని శాపం అయితే పెడుతుంది. కానీ వెంటనే కోపంలో తను ఇలాగా శాపం పెట్టిందని గ్రహించి ఏడుస్తూ కృష్ణుడిని క్షమాపణ అయితే అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు గాంధారిని పైకి లేపి, గాంధారిని, నీకు నా మీద ఉండే భక్తి చాలా పవిత్రమైనది. అలానే ఈ విశ్వంలో ఏది కూడా శాశ్వతం కాదు. కనుకనే నువ్వు పెట్టిన శాపం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ విధంగా కృష్ణుడైతే చెప్తాడు గాంధారినితో. కృష్ణుడు వల్ల తన వంశంలో ఎవ్వరికి ఎదురు లేకుండా పోతుంది. ఇది కనుక ఇలానే కొనసాగితే వాళ్ళ వంశం వాళ్ళే ఈ భూమికి భారంగా అయితే మారుతారు. కనుకనే తన వంశం వాళ్ళకి ఈ విధంగా అయినా అంతం ఉంటుందని గాంధారిని పెట్టిన శాపంని విని నవ్వుతాడు. ఇలా కొన్ని సంవత్సరములైతే గడిచిపోతాయి. హస్తినాపురంకి ధర్మరాజు అయితే రాజుగా మారుతాడు. తన పాలనలో ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతో గడుపుతూ ఉంటారు. అలానే ద్వారకలో కృష్ణుడి పాలనలో ఉండే ప్రజలందరూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు విశ్వామిత్రుడు, దుర్వాస మహర్షి, వశిష్ఠ మహర్షి వంటి ఎంతో గొప్ప ఋషులు తీర్థయాత్రలకు వెళ్తూ ద్వారకలో ఉన్న కృష్ణుణ్ణి దర్శించుకోవడం కోసం వస్తారు. ఈ మహర్షులను చూసిన కొంతమంది యాదవ పిల్లలు ఆ ఋషులను ఆట పట్టిద్దామని కృష్ణుడికి జాంబవతికి పుట్టిన సాంబుడిని ఒక గర్భవతిలాగా తయారు చేసి ఆ ఋషుల వద్దకైతే వెళ్తారు. అక్కడ ఆ ఋషుల్ని ఆట పట్టించడం కోసం గర్భవతి రూపంలో ఉన్న సాంబువుని చూపించి, ఓ ఋషుల్లారా, మీకే కనుక అంత జ్ఞానం ఉండి ఉంటే ఈ ఆడపిల్లకు మగపిల్లాడు పుడతాడా లేదా ఆడపిల్ల పుడతాడా చెప్పండి అని ప్రశ్నిస్తారు. కానీ గొప్ప జ్ఞానం కలిగిన ఆ ఋషులు వచ్చింది ఒక మగవాడు అని తెలిసి యాదవులందరూ కృష్ణుని చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని అర్థం చేసుకుని సాంబుడితో, నువ్వు ఒక ఇనుప ముక్కకు జన్మనిస్తావు. ఆ ఇనుప ముక్కే మీ యాదవ వంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత జరిగినా ఇక్కడ ఉండే యాదవులందరూ ఇక్కడ ఉండే ఋషులకు జ్ఞానమే కాదు బుద్ధి కూడా లేదని చెప్పి నవ్వుకుంటూ వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఋషులు చెప్పిన విధంగానే సాంబుడు ఒక ఇనుప ముక్కకు జన్మనిస్తాడు. అది చూసి వాళ్ళందరూ భయపడి వాళ్ళ పెద్దవాళ్ళకైతే చెప్తారు. దీంతో యాదవులందరూ ఆ ఇనుప ముక్కను గుండ్రంగా అయితే నూరుతారు. అలా ఇనుప ముక్కను పట్టుకొని నూరుతూ ఉంటే ఆఖరికి చేతిలో మిగిలిపోయిన చిన్న ముక్కను గుండ చెయ్యలేక ఆ గుండతో పాటు ఈ చిన్న ముక్కను కూడా సముద్రంలోని విసిరేస్తారు. ఇలా వాళ్ళకి వచ్చిన విపక్తి తొలగిపోయిందనే భ్రమలో ఇంటికి వెళ్లి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు గుండ చేయలేక విసిరేసిన ఆ చిన్న ఇనుప ముక్కను ఒక చేప అయితే మింగేస్తుంది. జర అనే ఒక వేటగాడు చేపలు పడుతూ ఉంటే ఈ చేప అతనికి దొరకడంతో ఈ చేప కడుపులో ఉన్న పదునైన ఇనుప ముక్కను చూసి ఆ ఇనుప ముక్కతో ఒక విషపూరితమైన బాణాన్ని తయారు చేసుకుంటాడు. యాదవులు విసిరేసిన ఆ గుండ అలల తాకిడికి సముద్రం ఒడ్డుకి కొట్టుకు వచ్చి అదే ప్రదేశంలో ఒక రకమైన గడ్డి తయారు అయ్యి అక్కడే పెరుగుతుంది. ఇలా 36 సంవత్సరములైతే గడిచిపోయాయి.
గాంధారిని పెట్టిన శాపంతో యాదవ వంశం నశించే సమయం దగ్గరికి వచ్చింది. ఒకరోజు యాదవులు సముద్రం దగ్గరకు వెళ్లి మద్యం తాగుతూ ఆడుతూ ఉంటారు. అలా మద్యం మత్తులో ఒకరినొకరు తిట్టుకుంటూ ఆట పట్టించుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేయడం మొదలు పెడతారు. ఒకరు చేసిన తప్పును మరొకరు ఎత్తి చూపిస్తూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒకడు సాధ్వికి పాండవుల తరపున పోరాడగా, కృతవర్మ మాత్రం కౌరవుల తరపునైతే పోరాడుతాడు. మద్యం మత్తులో ఉన్న సాధ్వికి కృతవర్మను చూసి మాతో నేరుగా యుద్ధం చెయ్యలేక నిద్రపోతున్నప్పుడు పాండవుల సైన్యం మీద దాడి చేసిన పిరికి పందవి నువ్వు అని నవ్వుతూ కృతవర్మను అవమానిస్తూ ఉంటాడు. దానికి కృష్ణుడు కొడుకైన ప్రద్యుమ్నుడు సాధ్వికుని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు కృతవర్మ సాధ్వికితో ఎంతో మంది నిరాయుధులను చంపావు నువ్వు అని అంటూ అవమానిస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగి సాధ్వికి తన ఖడ్గంతో కృతవర్మ తలను నరికేస్తాడు. దీంతో కృతవర్మ స్నేహితులు సాధ్వికి మీద పడి అతను చంపేస్తారు. అలా ఆ గొడవ పెరిగి పెద్దదయ్యి ఒకరిని ఒకరు చంపుకోవడం మొదలు పెడతారు. సముద్ర తీరంలో ఆనందంగా గడపడానికి వచ్చిన చాలా మంది ఆయుధాలు తెచ్చుకోకపోవడంతో అక్కడే పెరిగిన ఆ పెద్ద గడ్డిని తీసుకుని ఒకరిని ఒకరైతే చంపుకుంటారు. అక్కడే కృష్ణుడి కొడుకు అయిన ప్రద్యుమ్నుడు కూడా చనిపోవడం అయితే జరుగుతుంది. సాంబవుడికి పుట్టిన ఇనప ముక్కతో ఆ గడ్డి పెరిగింది కాబట్టి ఆ గడ్డి అయితే చాలా పదునుగా ఉన్నది. దాంతోనే యాదవులందరూ ఒకరినొకరైతే చంపుకున్నారు. ఇలా గాంధారి శాపం పెట్టినట్టుగానే యాదవులలో అన్నదమ్ముళ్ళు ఒకరినొకరు చంపుకొని చనిపోయారు. యాదవులలో బలరాముడు, కృష్ణుడు, తన రథసారిది దారుక, ఇంకా పబ్రు తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. ఇలా ఈ విధంగా అందరూ చనిపోయిన విషయాన్ని దారుక ఇంకా పబ్రు కృష్ణుడు వద్దకు వెళ్ళి చెప్తారు. దీంతో కృష్ణుడు దారుకను హస్తినాపురం వెళ్ళమని చెప్పి అక్కడ పాండవులకు ఈ విషయాన్ని తెలియజేసి అర్జునుని వెంట పెట్టుకుని ద్వారకు తీసుకురామని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన విధంగానే దారుక ఒక రథమును తీసుకొని హస్తినాపురంకి వెళ్తాడు. కృష్ణుడు బలరాముడిని వెతుక్కొని వెళ్ళి చూడగా బలరాముడు ఒక చెట్టు కింద గాఢంగా జ్ఞానంలో అయితే ఉంటాడు. దీంతో కృష్ణుడు కూడా బలరాముడు పక్కనే కూర్చుంటాడు. ఎంతసేపులు గడిచినా బలరాముడికి మెలకువ అయితే రాదు. ఉన్నట్టుండి బలరాముడి శరీరం నుండి ఒక పెద్ద సర్పం వచ్చి బలరాముడి ఆత్మ ఆదిశేషువ రూపంలో వైకుంఠానికి చేరుకుంటుంది. బలరాముడు తన అవతారంను చాలించడం చూసి తన అవతారం కూడా ఈ భూమి మీద చాలించాల్సిన సమయం వచ్చిందని గ్రహించి వైకుంఠంకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అప్పుడే కృష్ణుడికు దుర్వాస మహర్షి పెట్టిన శాపం గుర్తు వస్తుంది. ఒకరోజు కృష్ణుడు వద్దకు దుర్వాస మహర్షి అయితే వస్తాడు. అప్పుడు కృష్ణుడు దుర్వాస మహర్షికి పాయసం అయితే పెడతాడు. కానీ మహర్షి ఆ పాయసం మొత్తం తన ఒంటి మీద పోయమని చెప్తాడు. చెప్పిన విధంగానే కృష్ణుడు దుర్వాస మహర్షి ఒంటి మీద పాయసాన్ని పోస్తాడు. కానీ దుర్వాస మహర్షి పాదాలు నేల మీద ఉండడంతో పాదాలకు పాయసం పూయలేకపోతాడు. అప్పుడు దుర్వాస మహర్షి, కృష్ణ, నీ శరీరం మీద ఎక్కడ గాయమైనా సరే నువ్వు చనిపోవు, కానీ నీ పాదాలకు గాయమైతే మాత్రం నువ్వు చనిపోతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కృష్ణుడు యోగ సమాధిలోకి అయితే వెళ్తాడు. ఆ సమయంలో జర అనే వేటగాడు వేట కోసం అదే ప్రదేశంలో తిరుగుతూ ఉంటాడు. అయితే కృష్ణుడి చుట్టూ పొదలు చెట్లు ఉండడంతో కృష్ణుడు బయటికి కనిపించకుండా కృష్ణుడి యొక్క పాదం మాత్రమే బయటికి ఊగుతూ కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన జర అక్కడ ఒక కృష్ణ జింక దాగుని ఉందని భావించి తను ఆ ఇనుప ముక్కతో తయారు చేసిన ఆ బాణాన్ని కృష్ణుడి పాదం మీదకైతే వేస్తాడు. ఆ బాణం కృష్ణుడి పాదంకు వెళ్ళి తగులుతుంది. వెంటనే అక్కడికి వచ్చిన జర కృష్ణుని చూసి తన తప్పుని తెలుసుకొని తనను మరణించమని కృష్ణుణ్ణి ప్రాధాయపడతాడు. అప్పుడు కృష్ణుడు, బాధపడకు జర, ఇది కర్మ ఫలితం. క్రిత జన్మలో వాలీగా ఉండే నిన్ను రాముడి రూపంలో వెనక నుండి బాణం విసిరి చంపాను అనుకునే ఆ కర్మ ఫలితం ఇప్పుడు నీ రూపంలో నాకు ఇక్కడ వచ్చింది. కృష్ణుడు జరాకైతే చెప్తాడు, విశ్వాన్ని పాలించే విష్ణుమూర్తి అయినా సరే తను చేసిన పనికి కర్మ ఫలితం అనుభవించాలని చెప్పి ఈ సందర్భంగా కృష్ణుడైతే చెప్పాడు మనకి. మనిషి అయినా దేవుడైనా తను చేసిన పనికి తనే బాధ్యత వహించాలి అని దీని అర్థం. ఈ విధంగా కృష్ణుడు తన అత్యంత సుందరమైన అవతారాన్ని ఈ భూమి మీద అయితే ముగించారు. అలా జర తను చేసిన పనికి బాధపడుతూ కృష్ణుడి యొక్క దేహాన్ని కాల్చి అంత్యక్రియలైతే చేస్తాడు. కృష్ణుడి యొక్క శరీరం మొత్తం కాలిపోయింది, కానీ కృష్ణుడి యొక్క గుండెను అగ్ని దహించలేకపోయింది. దాంతో జర ఆ గుండెని ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ గుండెను ఒక చెక్కకు కట్టి సముద్రంలో వదిలేయమని ఆకాశం నుండి ఒక గొంతుకైతే వినిపిస్తుంది. కృష్ణుడు చనిపోయిన సమయం నుండే ద్వాపర యుగం అయితే ముగిసిపోయింది. కృష్ణుడు హస్తినాపురంకి పంపించిన దారుక పాండవులతో ఈ విషయాన్ని చెప్పగానే పాండవులందరూ చాలా బాధతో కుమిలిపోతారు.
అర్జునుడు వెంటనే దారుకతో ద్వారక వచ్చి చూడగా ద్వారక మొత్తం నీటిలో మునిగిపోవడం మొదలవుతుంది. కృష్ణుడు చనిపోయిన 7 రోజుల తర్వాత ద్వారక మొత్తం నీటిలోకైతే వెళ్ళిపోతుంది. దీంతో ద్వారకలో ఉండే ప్రజలందరినూ హస్తినాపురంకు తీసుకువెళ్ళడానికి అర్జునుడు సిద్ధమవుతాడు. కానీ వెళ్తూ ఉంటే దారిలో బందిపోట్లు ఈ ప్రజల మీద దాడి చేస్తారు. ఒకప్పుడు వేల మందిలతో సునాయాసంగా యుద్ధం చేయగలిగే అర్జునుడు తను నేర్చుకునే ఏ ఒక అస్త్రం కూడా తనకి గుర్తురాదు. తను బాణాలు కూడా వేయలేకపోతాడు. అలా నిస్సహాయంగా బందిపోట్లు దోచుకుంటే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా బందిపోట్లు ద్వారకా ప్రజలు అందరినీ చంపివేస్తారు. దీంతో పాండవులందరూ వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం తనకు చెప్తారు. అప్పుడు వేదవ్యాసుడు, మీరు భూమి మీద పుట్టిన పని అయితే అయిపోయింది కనుకనే మీరు ఇప్పుడు మీ రాజ్యాన్ని అన్నిటినీ వదిలేసి మోక్షదారిలో వెళ్ళిపోండి అని చెప్తాడు. దీంతో పాండవులు పరీక్షితుని హస్తినాపురంకు రాజుగా చేసి హిమాలయాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనం వాడుతున్న క్యాలెండర్ ప్రకారం కృష్ణుడు జన్మించిన తేదీ ఇంకా మరణించిన తేదీ ఇక్కడ చూపిస్తున్నాం కదా. ఇది కృష్ణుడు 125 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మరణించాడు. ఇక్కడ కృష్ణుడు మరణించడం అంటే ఈ భూమి మీద తన అవతారాన్ని చాలించడం మాత్రమే. అంతేగాని కృష్ణుడికి నిజంగా చావు అనేదే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ అయితే చేయండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో అయితే మాతో పంచుకోండి. థ్యాంక్ యూ.